వందనాలు తెలియజేసు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రార్థన చేసుకొని ఈ మూడు ఈ మూడింటిని మనం ధ్యానిద్దాము. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాడు స్థితుల స్తోత్రం ప్రభువా. ఆయన మహోన్నతుడివి, మహాగణుడివి, మహాశక్తి కలిగిన దేవుడు నా తండ్రి. కృతజ్ఞత ఆస్తులు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. భూమి ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు నా ప్రభువా. మాకు దేవుడుగా ఉన్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేసుకుంటున్నాం. నా ప్రభా, ఇప్పటి వరకు నా ప్రభా మరి నేను మీ బిడ్డ నిలబెట్టుకొని అమూల్యమైన విషయాలని తెలియజేసినందుకు వందనాలు నా ప్రభా. మరి ఈ సమయంలో నా ప్రభా నిష్ప్రయోజకుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ మాటలు మాకు అవసరమో ఆ మాటలతో నా ప్రభా మమ్మల్ని ఉత్తేజింప చేయండి. మమ్మల్ని నా ప్రభా బలపరచండి. అయా మరి నేను గ్రహింపగలిగినటువంటి శక్తిని, అర్థం చేసుకోగలిగినటువంటి మనస్సుని మాకు ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవా. కృప చూపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. సహాయం చేయమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. మీ మాటలు చదివిస్తున్న ప్రకారముగా నాకు మొరపెట్టుడి, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేసేదను. నేను నడవలసినటువంటి మార్గంలో నేను నీకు తెలియచేసేదని సెలవిస్తున్న దేవుడివి. మీరు కృప చూపమని కోరుకుంటూ స్థుతిస్తూ ఆరాధిస్తూ మహింపరిస్తే పరిశుద్ధనాం నీ ప్రార్థన మీకు సమర్పించాడు వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, మరి యోనా గ్రంథాన్ని మనం ఆలోచన చేద్దాము. మరి మనందరికీ తెలిసిందే యోనా యొక్క గ్రంథ వివరణ. చాలా మంది అనుకుంటా ఉంటారు, పాత నిబంధన దేవుడు కేవలం ఇజ్రాయేలీలనే పట్టించుకున్నాడు, ఇజ్రాయేలీలకే దేవుని యొక్క వాక్యాలని ఇచ్చాడు, వారికే ప్రవక్తలను పంపించాడు, పాత నిబంధన అంతా ఇజ్రాయేలీల మీదనే నడుస్తుంది అని చెబుతా ఉంటారు, అనుకుంటా ఉంటారు. కానీ ఎప్పుడు మన మైండ్లో ఒకటి ఉంచుకోవాలి, ఏంటి అంటే దేవుడు పక్షపాతి కాడు అని. దేవుడు సమస్త మానవాళికి తండ్రి అని, అందరూ ఆయన అనుగ్రహించినటువంటి బిడ్డలేనని, ఆయన కన్నటువంటి బిడ్డలేనని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇజ్రాయేలీలకైతే ధర్మశాస్త్రం అనేటువంటి మాటలనిచ్చాడు. అన్యులకి ఏ విధంగా తీర్పు తీర్చబడుతుంది మరి పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు అంటే మనం రోమిలికి రాసిన పత్రికలో చూసిన ప్రకారముగా వారి మనస్సాక్షే వారికి ధర్మశాస్త్రం అయి ఉన్నది. కాబట్టి మనస్సాక్షిని దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఆదాముల దగ్గర నుంచి ప్రతి మానవునికి ఇచ్చాడు. ఆ మనస్సాక్షి చెబుతుంది ఇది తప్పు, ఇది ఒప్పు అని. దాని ప్రకారం ఒప్పు అని మరి నడుచుకున్న ప్రకారం అప్పుడు వాళ్ళ మనస్సాక్షి వారికి ధర్మశాస్త్రం అయి ఉండిద్ది. ఇక వీరికైతే దానితో పాటు ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడు ఇజ్రాయేలీలకి. అయితే ఏ విధంగానైతే ఇజ్రాయేలీలని దేవుడు వారు చేస్తున్నటువంటి తప్పులని చెబుతూ మాట్లాడుతూ వారు దానిని సరిచేసుకొనగా ఏ విధంగా రక్షిస్తా ఉన్నాడో ఆ విధంగానే అన్యులకి కూడా దేవుడు అటువంటి మంచి అవకాశాన్ని అనుగ్రహించినట్లుగా ఈ గ్రంథాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి యోనా అనేటువంటి గ్రంథము అష్షూరీయులు, మరి ఈ యొక్క అష్షూరీయులు అనేటువంటి అన్య జాతి పరిపాలకులు పరిపాలిస్తున్నప్పుడు ఈ యొక్క అష్షూరీయులు మరి నినివేని పట్టణముగా చేసుకొని పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ యొక్క చెడుతనము, వాళ్ళ యొక్క పాపము అనేటువంటిది వారిని భూమి మీద నుంచి తీసివేసే అంత చేరింది.
కాబట్టి ఏదైనా ఒక ప్రమాదం వచ్చే ముందు హెచ్చరికలు ఎలాగైతే జారీ చేయబడతాయో, అలానే ప్రభువు కూడా వారికి రాబోయేటువంటి విపత్తుని వారికి ముందుగా తెలియచేయటం కోసం, తెలియచేస్తే ఒకవేళ వాళ్ళు మాట విని మారతారేమోనని యోనా అనేటువంటి ప్రవక్తని వారి దగ్గరికి పంపించటం జరుగుతుంది. అయితే యోనా వెళ్ళటానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. కారణం ఏంటి అంటే, అప్పటికే ఈ యొక్క అష్షూరు రాజులు, అష్షూరు వ్యక్తులు పాపం చేసి ఉన్నారు. మరియు వారు ఇతర దేశాలని ఆక్రమించుకోవాలి, ఇతర దేశాల మీదకి యుద్ధాలకు వెళ్ళాలి అనేటువంటి భావము కలిగి ఉన్నారు. ఇక కొన్ని రోజులలో, ఇది ఇంచుమించు క్రీస్తు పూర్వం 793 నుంచి 753, మరి ఈ సమయంలో ఈ యొక్క యోనా ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈ టైంలో మరి యోనా గారు దేవుని గురించినటువంటి మాటలను వారికి చెప్పటానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. అయితే క్రీస్తు పూర్వం 720 ఇంచుమించు ఆ టైంలో మరి యెరోబాము 2 పరిపాలన టైంలో ఇంచుమించు 720 సమయంలో అష్షూరియులు ఇజ్రాయేలీయులని ఓడించి చెరలోనికి తీసుకొని వెళ్తారు. కాబట్టి 30 సంవత్సరాల్లో ఇంచుమించు ఏం జరుగుతుంది, ఎంత వైరుధ్యం ఉంది, ఎలా వాళ్ళు ప్రబలుతున్నారు, ఏ విధంగా వాళ్ళు మన మీదకి రాబోతున్నారు అనేటిది అంతా కూడా, ఎలా ఇతరులని ఆక్రమించుకుంటున్నారు అనేటువంటిదంతా కూడా ఇజ్రాయేలీయులకి తెలియటం వలన ఈ యొక్క యోనా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళే బదులు వాళ్ళు చేసినటువంటి పాపానికి దేవుడు శిక్షిస్తే పోతుంది కదా. కాబట్టి మనం మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా ఏ చెరలోనికి వెళ్లకుండా జీవించొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన కలిగి, వాళ్ళు శిక్షించబడాలి, వాళ్ళు బ్రతకకూడదు అని యోనా ఏం చేస్తాడు అంటే, తూర్పుగా ఆయన ఉంటున్నటువంటి యొప్పే ప్రాంతానికి తూర్పుగా ఉంటున్నటువంటి నినివే ప్రాంతానికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు, దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉంటున్నటువంటి పశ్చిమ తర్షీషుకి వెళ్ళేటువంటి పడవని ఎక్కటం మనం చూస్తాం. కాబట్టి యోనా 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, నీనివేకి వెళ్ళి తీర్పు గురించి ప్రకటించు అని దేవుడు యోనాకి చెప్పడం జరుగుతుంది. కానీ యోనా మాత్రం దానికి ఆపోజిట్ గా వెళ్ళటం జరుగుతుంది. ఎందుకు పారిపోతున్నాడు అంటే, సరైనటువంటి రీజన్స్ తెలిగిపోయినప్పటికీ, మెయిన్ గా ఏంటి అంటే, అష్షూరీయులు అంటే అందరికీ కోపము. వాళ్ళు ఇంచుమించు చాలా తప్పులు చేస్తూ ఇతరుల్ని లోబరుచుకోవాలి, అప్పుడే వాళ్ళ రాజ్యం ప్రబలుతా ఉందన్నమాట. కాబట్టి యోనా ఇక అటు వెళ్ళకూడదు, జానేదో వాళ్ళు పోతే పోయారులే అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడనమాట. అయితే ఇక ఆ యొక్క ఓడలోనికి ఎక్కంగలోనే, ఓడలో మనందరికీ తెలుసు, పెద్ద తుఫాను రావటం, ఆ ఓడ నావికులందరూ కూడా వారి వారి దేవతలని ఆరాధించుకోవటం, ప్రార్థించటం, ఉన్నటువంటి సామానుని దానిలో వేయటము, సముద్రంలో వేయటము, అంత గందరగోళానికి, అంత భయాందోళనలో ఉన్నారు. కానీ యోనా మాత్రం శుభ్రంగా నిద్రపోతున్నాడు.
బాగా నిద్రపోతున్నాడు. ఆ నావికుడు వచ్చి చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, పోయి నిద్రపోతా, నీవు నీకేం అర్థం కావటం లేదా, నువ్వు చచ్చిపోబోతున్నావు, కాబట్టి లేచి నీ యొక్క దేవుని నీవు ప్రార్థించయ్యా అని చెబుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అన్యులు వాళ్ళు గ్రహించారు ఏంటి అంటే దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది అని, దేవుని ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడు అని, వారికి తెలిసినటువంటి దేవుళ్ళని వారు ప్రార్థిస్తా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క యోనా మరి లేచి పరిస్థితిని గమనించాడో, ఇది నా వలనే వచ్చింది అని ఆయనకి అర్థమైపోయింది. నేను ఒక దగ్గరికి వెళ్ళమంటే దేవుడు, నేను ఇంకొక దగ్గరికి వెళ్తున్నాను. ఈలోపు వాళ్ళు కూడా సీట్లు వేయటం అనేటువంటిది చూస్తాం. అది యోనా పేరే రావటం. ఇక యోనా చేసేదేమీ లేక, ఇక నేను ఈ యొక్క పడవలోనే ఉంటే మీ అందరికీ కూడా ఆపద వస్తుంది కాబట్టి నన్ను ఈ సముద్రంలో వేయండి అని చెప్పటం మనం చూస్తాం. మరి నిజంగా ఇక్కడ చూస్తే యోనా అంతగా కక్ష పెట్టుకున్నాడా అనేది ఒకటైతే, ఇక రెండోది, నా దేవుడు నన్ను ఏ విధముగానైనా రక్షిస్తాడేమో అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉండొచ్చు. ఆ యొక్క దేవునితో అన్యోన్య సంబంధం, దేవుడు ఏ విధంగానైనా నన్ను మరలా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నన్ను నడిపిస్తాడు అని కూడా అనుకోవచ్చు ప్రియులారా. కాబట్టి నీళ్ళలోకి విసిరేయమని చెప్పటం మనం చూస్తాం. ఇక వాళ్ళు చేసేదేమి లేక పరిస్థితి అంతా తారుమారైతున్నప్పుడు వాళ్ళు కూడా ఒక మనిషి యొక్క ప్రాణాన్ని తీయటము, ఆ పాపం మా మీదకి వస్తుంది అని భయపడి యోనాని సేవ్ చేయాలి అని మీ దేవుని ప్రార్థించయ్యా, మొక్కువయ్యా, దేవుడు ఒకవేళ కరుణించి ఆపితే మనందరం సురక్షితంగా తర్షీస్కి వెళ్తాం అని చెప్పినా గాని అవి అక్కడ జరగకపోవటం, యోనా నన్ను సముద్రంలో వేయండి అప్పుడే ఇది తగ్గుతుంది అని చెప్పటం, ఇక వాళ్ళు చేసేది ఏమీ లేక వాళ్ళు చేతులు కడుక్కొని, ప్రభువా మరి మాకు ఈ పాపం అనేటువంటిది మా మీదకి రాకుండా నీవే చూసుకో అయ్యా అని యోనాని సముద్రంలో వేయటం, అప్పుడు ఆ తుఫాను ఆగిపోవటం చూసి అన్యులు కూడా మరి యెహోవాయే నిజమైన దేవుడు అని మరి చెప్పడం జరిగింది. అనుకోవటం, మరి ప్రభువుకి ఆ యొక్క అర్పణలు, బలి అర్పణలు అర్పించటం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తర్షీషు వారికి కూడా దేవుని యొక్క సువార్త, నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేటువంటిది వెళ్ళింది అన్నట్లుగా మనం చూస్తాం. అయితే అసలు నీ సంగతి ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఏ జాతి వాడివి, ఏ వ్యాపారం చేస్తున్నావు, ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఇవన్నీ అడిగినప్పుడు యోనా దేవుని గురించినటువంటి భలే ఇంట్రడక్షన్ ఇస్తాడనమాట. ఏమని అంటే, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయినటువంటి, భూమి సముద్రమునకు సృష్టికర్త అయినటువంటి, ఆకాశమందు పరవాసుడైనటువంటి ఆ దేవుని యొక్క సేవకుడిని నేను. ఆ దేవుడు నన్ను ఒక దగ్గరికి వెళ్ళమంటే నేను ఇంకొక దగ్గరికి వెళ్తున్నాను అని దేవుని గురించినటువంటి ఇంట్రడక్షన్, అనగా సృష్టికర్త అయినటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను అని చెప్పటం మనం చూస్తాం. నిజమే. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, అన్యులకి మనం సువార్త చెప్పేటప్పుడు సృష్టిని గురించినటువంటి విషయాలని సృష్టికర్తగా పరిచయం చేయటం ముందుగా అనేటువంటిది ప్రాముఖ్యమైనది. పౌలు గారు కూడా అన్యులైనటువంటి ఎఫెసీయులకి వాళ్ళకు మరి పరిచయం చేస్తున్నప్పుడు, ఆకాశమందును ఆ భూమిను అందులో సమస్తమును కలగచేసినటువంటి దేవుడు అని మనం పరిచయం చేస్తాం చూస్తాం.
భూమి మీద వర్షమును కురిపిస్తూ ఫలములను అనుగ్రహిస్తూ మన మనస్సులను సంతోషపరుస్తూ ఉల్లాసపరుస్తున్నటువంటి ఆ దేవుడే మీరు పెట్టుకున్నటువంటి మీకు తెలియబడిన దేవుడు అని పెట్టుకున్నారు కదా, ఆ దేవుని గురించి నేను చెబుతాను వినండి అయ్యా అని సృష్టికర్తను గురించి ఇనిషియల్గా ఇంట్రడక్షన్ ఇవ్వటం జరిగిద్ది. కాబట్టి మనం కూడా అన్యులు ఉన్నప్పుడు అన్యులకి మనం షేర్ చేయాలనుకున్నప్పుడు సువార్తని, సృష్టిని గురించినటువంటి విషయాలను, ఏ విధంగా దేవుడు సృష్టిని చేశాడు, మన కొరకు ఎంత మనల్ని ప్రేమించాడు, ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలనిచ్చాడు, మాంసాలనిచ్చాడు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించాడు. ఒక్క బనానాలోనే ఎన్నో రకాలైనటువంటి 200 ఇంచుమించు, ఒక మ్యాంగోలోనే 300 ఇంచుమించు, ఒక ఆకుకూరల్లోనే ఎన్నో రకాలైన ఆకుకూరలు. కాబట్టి ఇంతగా మన కోసం ఆలోచించింది నిన్ను నన్ను కన్నటువంటి ఆ తండ్రి అని, ఆ తండ్రికి మనమంటే ఎంతో ప్రేమని, ఆయన సమస్తం మీద అధికారం కలిగినటువంటి వాడని, అన్నీ చేయగలిగినటువంటి సమర్థుడని, ఆయన పరిశుద్ధుడని, ఆ పరిశుద్ధుడిని మనం చేరుకోవాలంటే మనం కూడా పవిత్రులంగా ఉండాలి అని, ఆ పవిత్రత మన వలన కాదు అని, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత మనము పవిత్రపరచుకోవాలి అని, తద్వారా పవిత్రులమైనటువంటి మనము ఆ దేవుడిని చేరుకోగలము, చూడగలము అని, ఈ విధముగా మనము సువార్తని మనం చెప్పొచ్చనమాట. అలానే అక్కడ చెప్పటం జరిగింది. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయినటువంటి ఆకాశమందు ఆసీనుడైనటువంటి ఆ దేవునిని అని ప్రభుని గురించి గొప్పగా ఇంట్రడక్షన్ ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తాం. అయితే ఇక రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఎప్పుడైతే ఆ యొక్క సముద్రంలోనికి వేయబడతాడో అప్పుడు ఇక సముద్రంలో నుంచి దేవుడు ఒక మత్స్యానికి ఆజ్ఞ ఇవ్వగా ఆయన ఆ మత్స్యంలో ఆ యొక్క చేప కడుపులో ఉండటం అనేటువంటిది మనం చూస్తాం. ఇవన్నీ కూడా సైంటిఫికల్ గా కూడా కరెక్టే ప్రియులారా. మరి అక్కడ చేప కడుపులో ఉంటున్నటువంటి ఊపిరితిత్తుల్లో అక్కడ పడిపోతే ఇక ఆయనకి బ్రతకొచ్చు. చాలా మంది ముస్లిం వ్యక్తులు చెబుతున్నట్లుగా, అనుకుంటున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానముగా రూపమాలంకారంలో ఒక మాటను చెబుతాడు. వాళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మాకు ఒక సూచక్రియని చూయించు అని అన్నప్పుడు, యోనాను గూర్చినటువంటి సూచక క్రియ తప్ప మరి ఏదియు మీకు అనుగ్రహింపబడదు. యోనా ఏ విధముగా 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉన్నాడో ఆ విధముగానే నేను కూడా ఉండి తిరిగి లేస్తాను అని చాలా మంది అంటున్నటువంటిది ఏంటి అంటే, యోనా బ్రతికున్నాడు కదా, కాబట్టి మీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా బ్రతికే ఉన్నాడు, చావలేదు అని. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెబుతున్నటువంటిది 3 రాత్రింబవళ్ళ గురించి చెబుతున్నాడు గాని బ్రతకడం అనేటువంటి దాని గురించి చెప్పలేదు. ఏ విధముగానైతే అతను ఉన్నాడో 3 రాత్రింబవళ్ళు ఆ విధముగానే 3 రోజులు నేను కూడా సమాధిలో ఉన్న తర్వాత నేను లెగటమే మీకు అదే ఒక పెద్ద సూచక క్రియ. నేను ఏది చేసినా గాని ఆల్రెడీ భూమి మీద జరుగుతున్నవన్నీ కూడా వండర్సే. వర్షం రావటం ఒక వండర్, ఎండ రావటం ఒక వండర్, గాలి ఉండటం ఒక వండర్. ఇవన్నీ కూడా వండర్సే. అయన్నీ ప్రభు చేసినటువంటి సూచక క్రియలే. దానికంటే కూడా గొప్ప వండర్ ఏంటి అంటే, చనిపోయిన వాడు తిరిగి లెగవటము
అనేటువంటిది అదొక గొప్ప వండర్. మీరు కూడా చనిపోయిన తర్వాత జీవిస్తారు అని తెలుసుకోవటము, గ్రహించటం అనేటువంటిది ఒక వండర్. కాబట్టి ఆ సూచక క్రియే తప్ప ఇక మీకు ఏది చూపినా గాని మీకు అర్థం కాదు. మీ మనసులో యొక్క కఠినలు అయిపోయినాయి అని వారికి చెప్పడం జరిగిద్ది. కాబట్టి అక్కడ 3 రాత్రింబవళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది తప్ప బ్రతుకు, మరణం గురించి కాదు. ఇక ఎప్పుడైతే గర్భంలోనికి వెళ్ళిపోయాడో ఆ సముద్రం ఆ యొక్క చేపలోనికి ఇక అక్కడి నుంచి మొరపెట్టడం మనం చూస్తాం. అయితే అక్కడ మనం చూసినట్లయితే మరి మొరపెట్టి తిని అంటాడు. అంటే ఆయన గర్భంలో నుండి మొరపెడితే నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు అని మనం చూస్తాం. ఇది రాత్రి మామూలుగా అనుకుంటా ఉన్నాం మేము. గర్భంలో ఉన్నప్పుడు అప్పుడే అంటే విశ్వాసంతో ఏమన్నా చెబుతున్నాడా? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అంటే నేను డైరెక్ట్‌గా ఇంగ అక్కడికెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆలోచిస్తా చదువుతున్నప్పుడు మరప్పుడే ఏంటి ఇంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు అనిపించింది. తర్వాత అర్థమైంది. ఓకే. బయటకొచ్చిన తర్వాత రాశాడు అని. కాబట్టి ఈ యొక్క రెండవ అధ్యాయం అంతా కూడా ప్రభువుకి ఏ విధంగా ప్రార్థన చేశాడు? ప్రభువు ఏ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు? ఏ విధంగా దేవుడు అతన్ని కాపాడాడు? అనేటువంటిది మనం చూస్తాం. చాలా సార్లు మనం పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి రావటానికి మనము గిల్టీ‌గా ఫీల్ అయితాం. ఇక ఆయన్ని దగ్గరికి రాలేకపోతాం ఒక్కొక్కసారి. ఇస్కరియోతు యూదాలాగా. కానీ యోనా అలా చేయలేదు. పోతే పోయానులే మరలా ఎందుకు ప్రభువా నన్ను మర్త్యంలోనికి పంపించావు. ఎన్ని రోజులు ఉంచుతావు ఉంచు. నేను ఇంగిక్కడే ఉండి చచ్చిపోతాను అనుకోలేదు. అక్కడి నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో కూడా మనం కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు తెలిసి తెలియక మరలా ప్రభువు దగ్గరికే రావాలి. ప్రభువునే జ్ఞాపకం చేసుకోవాలి. మన కష్టాలలో, మన ఇబ్బందుల్లో మనకు సహకారిగా ఉండేటువంటిది ప్రభువేననమాట. కాబట్టి ఆ దేవునితో ఉన్నటువంటి ఫెలోషిప్, రిలేషన్‌షిప్ రెండో అధ్యాయంలో మనకర్థమైతుంది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో మరి ప్రార్థనకి ప్రభు ప్రతిఫలం ఇచ్చి దేవుడు చివరగా మరి ఆజ్ఞ ఇవ్వగా ఆ చేప అనేటువంటిది ప్రభువుని ఆ యొక్క యోనాని బయట వేయటం అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత మూడో అధ్యాయం మనం చూస్తే మరి మరలా వెళ్లి చెప్పమన్నప్పుడు ఇక యోనా చేసేదేమీ లేక వెళ్లి వారికి చెప్పడం జరిగిద్ది. ఇదిగో మీరందరూ కూడా మరి మారు మనసు పొంది కీడు చేయకుండా దేవుణ్ణి వేడుకున్నట్లయితే దేవుడు ఒకవేళ మీ ప్రార్థనను అంగీకరించి మీకు సహాయం చేస్తాడేమో. మీరు మాత్రం ఇక చనిపోబోతున్నారు. మీ యొక్క పాపాలు ఎక్కువైపోయినాయి అని ఎప్పుడైతే వారికి చెప్పడం జరుగుతుందో అది 3 రోజులు అంతే అంత పెద్ద పట్టణం అన్నమాట. కాబట్టి వాళ్ళకెప్పుడైతే దేవుడు చేశాడో యోనా మరి ప్రకటించాడో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా రాజుతో సహా సింహాసనాన్ని దిగి మరి ప్రార్థన చేయటము, ఉపవాసం ఉపవాసం ప్రకటించటము, మరి ప్రభువుని వేడుకోవటం అనేటువంటిది జరిగిద్ది. రాని నువ్వెవరో చెప్పావు. వస్తే మేము చూసుకుంటాంలే అనేటువంటి గర్వం అనేటువంటిది ఆ యొక్క నినివే ప్రజలలో ఆ రోజు మనం చూడం. తర్వాత నహూము కూడా నినివే గురించినటువంటి పట్టణాన్ని గురించినటువంటి దేవోక్తే. అష్షూరీయులు నినివే పట్టణాన్ని ప్రధానిగా క్యాపిటల్‌గా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి వారనమాట. నహూములో వాళ్ళ యొక్క గర్వం పీక్ స్థాయికి వెళ్తుంది గానీ, యోనాలో వాళ్ళ యొక్క గర్వం అనేటువంటిది, వాళ్ళ యొక్క చెడుతనం అనేటువంటిది రాజు సింహాసనం నుంచి దిగివచ్చి
బూడిద వేసుకొని గోనెపట్టలు కట్టుకొని దేవుడు ఒకవేళ మనసు మార్చుకొని మనల్ని రక్షిస్తాడేమోనని చెప్పటం చాలా అభినందించవలసినటువంటి విషయం అన్నమాట అశూరియుడిని. కాబట్టి ఒక విషయం ప్రభు మనకు కూడా చెప్పినప్పుడు మనం దానికి కూడా లోబడి వెళ్ళటం అనేటువంటిది మనకి మంచిది. తర్వాత మరి వాళ్ళు అలా చేయంగులోనే ప్రభు మనసు మార్చుకొని వారికి వారి మీదకి పంపిస్తానన్నటువంటి కీడుని పంపించును అని చెప్పటం అనేటువంటిది మనం చూస్తాం. ఇక అది చూడంగలోనే వినంగలోనే యోనాకి 4వ అధ్యాయంలో మనం చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. యోనాకి కోపం వస్తుందన్నమాట. యోనాకి కోపం వచ్చిద్ది. నేను అనుకున్నాను కదా, నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి చెప్పాలనా? ఈ దేవుడేమో కరుణా సంపన్నుడు, కృపా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. ఈ దేవుని గురించి నాకు తెలుసు కదా, నాకు ముందే తెలుసు అని 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేను రావటం ఎందుకు, నేను చెప్పటం ఎందుకు, నువ్వు చెప్పావులే అని వాళ్ళు అనటం ఎందుకు, ఆ కీడు రాకుండా ఉంటే ఏం చెప్పావు, నువ్వు చెప్పింది జరగలేదని అడగటం ఎందుకు, ఇవన్నీ నాకెందుకు, నేను తర్షీషుకి వెళ్తే నువ్వేమో మరలా తీసుకొచ్చి ఇక్కడే చెప్పించి కీడు రాకుండా చేసావు, నేను చెప్పిన మాట ఏమైంది అన్నట్లుగా ఇక నేను బ్రతకటం దేనికి అని చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. కాబట్టి అప్పుడు యోనాకి అర్థమయ్యే రీతిగా యోనాకి ఒక సొర చెట్టును మరి అక్కడికి పట్టణం యొక్క వెలుపలికి వెళ్ళి అక్కడ పండుకున్నప్పుడు అక్కడ మంచి సొర చెట్టుని మొలిపించి అతనికి నీడనిచ్చినప్పుడు అబ్బా ఎంత చక్కగా ఉందో అని అతను ఆనందించటము, తర్వాత ఒక చిన్న పురుగు దానిని పుట్టేటట్లు చేయటము, ఆ సొర చెట్టు ఎండిపోవటము, దానిని బట్టి అతను చింతాక్రాంతుడు కావటము అని అది మనం చూస్తాం. అప్పుడు అడుగుతాడు దేవుడు, ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా 9వ వచనంలో అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని. అయ్యో, సొర చెట్టు పాడైపోయిందే, నాకు నీడనివ్వట్లేదే, మంచి సొర చెట్టే అని నువ్వు బాధపడుతున్నావు కదా. కోపించడం అనే దానికంటే కూడా విచారపడుతున్నావు అనేది కరెక్ట్ గా ఉంది ప్రియులారా. ఓకేనా? సో ఈ సొర చెట్టు విషయం నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను బాధపడొద్దయ్యా. అంత దాన్ని ఒక చిన్న పురుగు పాడు చేస్తే సొర చెట్టుని నువ్వు బాధపడుతున్నావే. మరి ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోతే మరి నేను బాధపడనా? వాళ్ళని పెంచి పోషించింది నేను. నువ్వు ఈ సొర చెట్టుకు నువ్వు పెంచి పోషించలేదు. దాని ఫలాన్ని నువ్వు చూసి ఆనందిస్తున్నావు. అది పాడుగాంగులని బాధపడుతున్నావు. మరి నేను వీళ్ళ విషయంలో బాధపడొద్దా? నేను విచారపడొద్దా? వాళ్ళు సరిగ్గా మారు మనసు పొందితే రక్షించడానికి ఏమైంది అని చెప్పటం, యోనాకి ఒక పాఠాన్ని నేర్పించడం అనేటువంటిది మనం చూస్తాం అన్నమాట. కాబట్టి యోనాని గురించినటువంటి విషయము ఇది. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుడు తన యొక్క చిత్తాన్ని జరిగించుకునేటువంటి దేవుడు. మన ద్వారా జరిగించాలని ఆశపడినప్పుడు మనం రాంగ్ రూట్లు వేసినా కానీ మనం తీసుకొని వచ్చే దేవుడు. మనం లోపడకపోతే అవకాశాన్ని ఇంకొకరికి ఇచ్చి ఆయన పనిని జరిగించుకునేటువంటి దేవుడు. ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి
వాళ్ళు మారితే వాళ్ళని బాగు చేసేటువంటి దేవుడు. ఈ విషయాలను మనం యోనా గ్రంథంలో మనం గ్రహించగలం ప్రియులారా. ఇక తర్వాత నహూముని మనం చూసినట్లయితే నహూము ఇంచుమించు 663 నుంచి 612 సంవత్సరంలో నహూము ప్రవక్త మరి మనష్షే రాజు పరిపాలనలో హిజ్కియా యొక్క కుమారుడు మనష్షే రాజు పరిపాలనలో నహూము ప్రవక్త నీనివే పట్టణాన్ని గురించి ప్రకటించటం అనేటువంటిది జరుగుతుంది. ఇది కూడా అన్యులు కదా, అశ్షూరులు అనగా అన్యులు. కాబట్టి ఎందుకు ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇజ్రాయేలీలు తప్పు చేశారో, పాపం చేశారో, ఇజ్రాయేలీలు తెలుసు కదా, 2 గోత్రాలుగా 2 రాజ్యాలుగా విడిపోయాయి. సొలొమోను తర్వాత రెహబాము ఇజ్రాయేలీయులని, యరొబాము యూదులని, బెన్యామీన్ 2 గోత్రాలని ఒక రాజ్యముగాను, యారోబాము 10 గోత్రాలను ఒక రాజ్యముగాను పరిపాలన చేస్తా ఉన్నారు. మరి యెరూషలేముని క్యాపిటల్‌గా పెట్టుకొని ఈ యొక్క యూదులు సమూయేలుని, షోమ్రోన్ని, దీనిని మరి సమరయ దీనిని క్యాపిటల్‌గా పెట్టుకొని యారోబాము ఈళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు 2 రాజ్యాలు వేరువేరుగా మరి జీవిస్తా ఉన్నారు. వేరు రాజులు. అప్పటికే వేరు సాంప్రదాయాలు గూడా వచ్చేశాయి. యారోబాము మరి యెరూషలేములో ఉంటున్నటువంటి దేవుని మందిరానికి వెళ్లి ప్రార్థించకుండునట్లు ఇక్కడే మనం 2 దూడలను పెట్టుకుందాము అని షోమ్రోనులో అనగా సమరయలో పెట్టి వాళ్ళని అక్కడికి పంపించకుండా, అక్కడికి పోనివ్వకుండా, ఇక్కడే మన మందిరం, ఇక్కడే మన దేవుడు. అక్కడికెళ్తే ఏంటి ఇన్‌కమ్ పోయిద్ది. తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడోళ్ళు, ఇతర స్టేటోళ్ళు తిరుపతికొచ్చి మొక్కుబడులు చేసుకొని అయన్నీ సమర్పిస్తా ఉంటే ఇన్‌కమ్ ఎవరికొచ్చిద్ది? ఆంధ్ర వాళ్ళకొచ్చిద్ది. కాబట్టి అట్లా అట్లా కాకుండా ఏం చేశారు కేసీఆర్ అదయినాక సెపరేట్ అయినాక యాదగిరిగుట్టని ఇట్లా సెపరేట్‌గా చేసుకోరు. అక్కడ కూడా మనం దీన్ని ఎంకరేజ్ చేసుకుందాం, టూరిజం చేసుకుందామని అట్లా చేసుకున్నారు. సో, అలానే ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే వాళ్ళు కూడా మేము సెపరేట్‌గా చేసుకుంటామని దేవుని ఆజ్ఞలను ధిక్కరించి విగ్రహాలని పూజిస్తూ చేస్తున్నటువంటి క్రమంలో అందరూ కూడా నీతి న్యాయాలను తప్పి దేవునికి ప్రతిగా సృష్టిని పూజిస్తూ క్రమం తప్పిపోయారు ఇజ్రాయేలీయులు 10 గోత్రాల వారు. ఎప్పుడైతే పాపం పీక్ స్థాయికి వెళ్తుందో దేవుడు వారిని శిక్షించటం స్టార్ట్ చేస్తాడు. ఇది మనం న్యాయాధిపతుల గ్రంథం నుంచి కూడా మొదటి నుంచి కూడా మనం చూస్తా ఉంటాం. ఇది దేవుని యొక్క నియమం. ఆయన మాటల్ని మనం ధిక్కరించినట్లయితే శిక్ష అనేటువంటిది మనకొస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఇజ్రాయేలీయులు మరి పాపం చేసినప్పుడు అష్షూరీయులను వాడుకుంటాడు. భూమి మీద ఉంటున్నటువంటి వాళ్ళందరిని కూడా దేవుడు ఎలా వాడుకోవాలనో అలా వాడుకుంటాడు. అష్షూరీయులకి ఆ ఛాన్స్ ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. కాబట్టి ఇంచుమించు క్రీస్తు పూర్వం 720 సంవత్సరంలో అష్షూరీయులు ఇజ్రాయేలీయులు 10 గోత్రాల వారిని వాళ్ళని సర్వనాశనం చేసి వారిని అష్షూరు చెరలోనికి తీసుకొని వెళ్తారు. మహా క్రూరులన్నమాట అష్షూరీయులు. ఆ విధముగా దేవుడు వారికి ఒక ఛాన్స్ ఇస్తాడు. వీళ్ళు చేసినటువంటి తప్పును బట్టి వీళ్ళు ఓడిపోయేటట్టు, అష్షూరులు గెలిచేటట్లు, అష్షూరు చెరలోనికి ఇజ్రాయేలీయులు వెళ్ళేటట్లు చేస్తారు. అష్షూరు దానిని గమనించగా ఇది నా బలము, నా శక్తి, నేనేదైనా చేయగలను, నా రౌతుల బలము, నా జ్ఞానము అని ఎప్పుడైతే అష్షూరు రాజు గర్వపడతాడో ఆ యొక్క సమయంలో యెహోవాని కూడా తక్కువ చేసి మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తాం. అది హిజ్కియా సమయంలో 2వ రాజులు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం.
ఇదిగో ఇజ్రాయేలును ఓడించిన తర్వాత మిగిలినటువంటి రాజ్యాలన్నిటిని ఓడించుకుంటూ ఇజ్రాయెల్ను కూడా ఓడించి యూదులను పరిపాలిస్తున్నటువంటి హిజ్కియాని కూడా ఓడిద్దాము. ఈ 2 గోత్రాలు వారు ఏమైతారు, 10 గోత్రాల వారిని మనం ఓడించాము అని హిజ్కియా దగ్గరకు వచ్చి ఒక సన్హరీబు మీడియేటర్ని పంపించడం జరిగిద్ది. ఏ హిజ్కియా, ఏ యూదులారా, ఏం చేస్తున్నారు మీరు? హిజ్కియా మాటలకి మీరెందుకు మోసపోతున్నారు? మీ అన్నల్ని ఇజ్రాయేల్ని ఓడించాం, 10 గోత్రాలు, మీరిందు 2 గోత్రాలే. దేవుడు దేవుడు అంటున్నారు. దేవుడు ఏం చేస్తాడు మీకు? ఆమాతు దేవుతో ఆమాతు దేవుడు ఏమయ్యాడు? మేము వాళ్ళందరినీ కూడా మరి ఇచ్చేసి వచ్చేసాం కదా. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే, హిజ్కియా మీకు బోధించు మాటలు వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తమ దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించినా, చూసారా, అష్షూరు రాజు రాజు అంటున్నాడు. రాజులకు రాజే ఈ రాజ్యాన్ని నాకు అప్పగించాడు అని అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే మన యొక్క గర్వం, మన యొక్క ఇది పీక్ స్థాయికి వెళ్ళిద్దో, అది భారతదేశ రాజ్యం కానివ్వండి, ఇంకొక రాజ్యం ఏదైనా కానివ్వండి, పాపాలు పరిపూర్ణమైనప్పుడు పరలోకముందున్నటువంటి రాజు అధికారంలోనికి దిగుతాడనమాట. రంగంలోనికి దిగుతాడు, చేయాల్సిన పనిని చేస్తాడు. కాబట్టి అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించిన హామాతు దేవతలు ఏమాయను, ఆర్పాదు దేవతలు ఏమాయను. ఈజ్ కంపేరింగ్ జెంటైల్ గాడ్స్ విత్ రియల్ గాడ్. దేవునికి ఇంకా కోపం, రోషం వచ్చింది. పాపం అంటే మామూలుగా తప్పు చేస్తే వచ్చింది, రోషం అంటే ఆయన్ని ఇంకొక దేవతలతో కంపేర్ చేస్తే వచ్చింది. ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఏమాయను, నెపర్యాయిము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను. షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించినా, చూసారా, మీ అన్నల్ని విడిపించారా. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించినట్టుకు ఆయా దేశముల దేవతలను ఏదైనా తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాడు. కాబట్టి ఈ విధంగా అష్షూరు రాజు పంపించినటువంటి సన్హరీబు రంకెలు వేస్తా ఉన్నాడు. అప్పుడు జరిగిన సిచ్యువేషన్ మనకు తెలుసు. హిజ్కియా యెషయాకి ఆ యొక్క లెటర్ పంపించటము, బట్టలు చించుకొని మందిరంలో ప్రార్థన చేయటం, ఉపవాసం ప్రకటించటము. మరి ముందుగానే దేవుడు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రకారముగా వాళ్ళు అసలు మీ దగ్గరికి రారు అని చెప్పటము. ఆ విధంగానే మరి వాళ్ళు రాత్రి దేవదూత వచ్చి ఇంచుమించు మరి 1,85,000 మందిని ఆ రాత్రే వారిని చంపివేయటము. ఆ దెబ్బకి అష్షూరు రాజైన సన్హరీబు తిరిగిపోయి నీనివే పట్టణానికి వచ్చి అక్కడ నివసించటము, ఇక వారి కొడుకులే అతనిని చంపటము అనేటువంటిది మనం చూస్తాం 19వ అధ్యాయంలో. కాబట్టి దీని తర్వాత వారి యొక్క పీక్ స్థాయికి వెళ్ళిన తర్వాత 720 నుంచి 663 దాకా వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇక వీళ్ళని టచ్ చేయలేదు హిజ్కియాని. కానీ వాళ్ళ యొక్క పొగరు తగ్గలేదు, వాళ్ళ గర్వం తగ్గలేదు. కాబట్టి దేవుడు వాళ్ళకి రాబోయేటువంటి విపత్తుని నహూము ప్రవక్త ద్వారా తెలియచేయటం అనేటువంటిది మనం చూస్తామన్నమాట. నహూము ప్రవక్త ద్వారా వారికి తెలియచేయటం. కాబట్టి మనష్షే టైంలో నహూము ప్రవక్త అవ్వటము, అష్షూరు మీద నహూము దేవుని తీర్పు ప్రవచించటము నహూము 1-3 అధ్యాయాల్లో మనం చూస్తాం. 1వ అధ్యాయం మెయిన్గా అన్యరాజులు దుర్మార్గంపై తీర్పు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఔన్నత్యం గురించి వివరణ అనేటువంటిది మనం చూస్తాం. అదే సేమ్ ఈ యొక్క మలాకి, హబక్కూకు గ్రంథాలలో కూడా మనం చూస్తాం. ఆయన యొక్క ఔన్నత్యం దీంట్లో కూడా మనం చూస్తాం అన్నమాట. 1వ అధ్యాయం 3వ వచనం నహూము గ్రంథంలో ఏదైతే ఉందో నిర్గమకాండంలో కూడా అటువంటి వాక్యాలని మనం చూస్తాం.
కాబట్టి అన్ని జాతుల రాజ్యాల గతి, దేవునికి నమ్మకమైన శేషం యొక్క గతి అనేటువంటిది మనం చూస్తాం. మరి నిజంగా దేవునికి నమ్మకంగా ఉంటున్నటువంటి హిజ్కియా పరిపాలనలో వాళ్ళు కొద్ది మందే కదా, రౌతులని నమ్ముకోలేదు వాళ్ళు. రాజ్యాలని చూడలేదు. ఎదురుగా ఉంటున్నటువంటి వారి యొక్క బలాన్ని చూడలేదు. దేవుని చూశారు. కాబట్టి 2 గోత్రాలైనా గాని అష్షూరు రాజ్యం ఈ 2 గోత్రాల మీదకి రాకుండా దేవుడు వారిని కాపాడాడు. కాబట్టి దుష్టుల యొక్క పతనము దేవుని శేషానికి శుభవార్త. వీళ్ళ పతనం ఎలా జరిగింది? వీళ్ళని వీళ్ళ మీదకి దేవుడు నెబుకద్నెజరుని లేపాడు. ఎవరు? బబులోనీయులు. కాబట్టి చరిత్రలో మనం చూసినట్లయితే 4 సామ్రాజ్యాలను మనం చూస్తాం. బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. రోమా కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం. సీజర్ చక్రవర్తులు అంటారు రోమా సామ్రాజ్యాన్ని ఏలేటువంటి రాజులని. గ్రీకు ద గ్రేట్ అలెగ్జాండర్. మాదీయ పారసీక కోరేషు, సాఫ్ట్ కార్నర్ కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళపైన వాళ్ళకి జరిగితే సరిపోయింది. మీ పని మీరు చేసుకోండి, మీ దేవుని మీరు ఆరాధించుకోండి, దేవుని మందిరాన్ని కట్టుతారా కట్టుకోండి, ఇబ్బంది లేదు. కోరేషు పర్షియన్స్ అనమాట. నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం. వీళ్ళు కూడా అష్షూరు లాగానే బాగా క్రూరులు. వీళ్ళ నెబుకద్నెజరు కంటే ముందు కాలమే అష్షూరు రాజులు పరిపాలించినటువంటి కాలం. అది చరిత్రలో అంతగా ఎక్కలేదు కానీ అష్షూరు నెబుకద్నెజరు కంటే ముందు. కాకపోతే ప్రపంచాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకోలేకపోయారు. నెబుకద్నెజరు ప్రపంచం మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకోగలిగాడు మాక్సిమం. కాబట్టి అట్లా ఈ 4 సామ్రాజ్యాలను, బబులోను సామ్రాజ్యం నుంచి 4 సామ్రాజ్యాలని మహా సామ్రాజ్యాలుగా పిలవటం జరిగింది. కాబట్టి వీళ్ళని ఈ అష్షూరు మీదకి నెబుకద్నెజరుని లేపటం చూస్తాం. నెబుకద్నెజరు యొక్క పిచ్చి పీక్ స్థాయికి వెళ్ళినప్పుడు, వాళ్ళకి గర్వం పెరిగినప్పుడు దేవుడు వాళ్ళని అణచి, దేవుడి ద్వారా కలిగింది అనుకుంటే పర్వాలేదు, వాళ్ళని అణిచి మాదీ పారసీకులకు రాజ్యం ఇవ్వటం జరిగిద్ది అనమాట. అట్లా ఒక్కొక్క రాజ్యాన్ని దేవుడు వాడుకున్నాడు. వాళ్ళ తప్పులు, పాపాలు, గర్వం పెరిగినప్పుడు వాళ్ళని అణిచివేసి ఇంకొకరిని రేపుతున్నాడు. వాళ్ళు కూడా అట్లానే చేస్తే వాళ్ళని అణిచివేసి ఇంకొకరు, వాళ్ళని అణిచివేసి ఇంకొకరిని. అట్లా ఎన్ని రోజులైతే మరి నెమ్మది కలిగి దేవునికి లోబడి జీవిస్తారు అన్ని రోజులకు వాళ్ళు పరిపాలన చేసుకోగలుగుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క గర్వం పెరుగుతుందో వాళ్ళకి దేవుడు ఇంకొకరిని లేపి వీరికి ఇస్తున్నాడు అన్నమాట. అట్లా ఇక దేవుని శేషాశక్తి, శేషానికి శుభవార్త, యూదులకు శుభవార్త. నీనివే యొక్క పతనం అనేటువంటిది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అష్షూరుల యొక్క గర్వం మరియు తన ప్రజల మీద తిరుగుబాటుపై దేవుని తీర్పు. ఇజ్రాయెల్ని చెరలోనికి తీసుకొని వెళ్ళటం, యూదులను పన్ను కట్టమని హింసించటం. ఇజ్రాయెల్ని ఆల్రెడీ చెరలోనికి తీసుకొని వెళ్ళారంటే ఇజ్రాయేలీలు తప్పు చేశారు, పాపం చేశారు. అలాగని ఈ యొక్క అష్షూరీయులు మరీ వాళ్ళని చిన్నచూపు, అవమానించటం, అవహేళన చేయటం, చిత్రహింసలు పెట్టడం చేయకూడదు. వీళ్ళు అలా చేస్తా ఉన్నారనమాట. యూదులని పన్ను కట్టమని హింసించటము. పక్కనే యూదులు ఉన్నారు కదా, మీరు మాకు పన్ను కట్టి లోబడిపోండి, ఎందుకు మీరు రాజ్యం, లేకపోతే మేము వచ్చి మిమ్మల్ని స్వతంత్రించుకుంటాం అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని రావటం. కాబట్టి యోనా టైంలో వాళ్ళు మార్పు పొందారు కానీ ఎప్పుడైతే నినివే నహూము వచ్చి చెప్పాడో వాళ్ళు మార్పు చెందలేదు. మార్పు చెందకుండా దేవునికి వ్యతిరేకంగానే తిరిగారు. కాబట్టి దేవుడు బబులోనీయులను ప్రేరేపించి అష్షూరుని ఆక్రమించుకోటట్లు చేశాడనమాట. నీనివేపై దేవుని తీర్పు 3వ అధ్యాయం మనం చూస్తే, నిరపరాధుల రక్తంపై నిర్మితమైన నగరానికి రాబోతున్న శ్రమ. మరి నిరపరాధుల్ని రక్తం ఉలికించి చంపి ఆ యొక్క రాజ్యాన్ని, ఆ యొక్క పట్టణాన్ని నిర్మించుకున్నారు వాళ్ళు. తను చేసిన హింస తన వినాశనానికి కారణమవుతుంది. నహూము అష్షూరుపై శాపం ప్రవచనం. అష్షూరు కూలిపోతే ఏడ్చే వాళ్ళు ఒక్కరు కూడా లేరు, లేకపోగా సంతోషించేవారు చాలా రాజ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ విధంగా ఈ యొక్క అష్షూరీయులు ఇబ్బంది పెట్టారన్నమాట మిగిలిన రాజ్యాలను. ఓకేనా? రాజ్యం లోబడి జీవించవచ్చు, కానీ అజమాయిషి, అవహేళన చేయటం చేయకూడదు.
కోరేష్ రాజు ఉన్నాడు. రాజు పర్షియన్ రాజు. ఎంత చక్కగా మందిరాన్ని కట్టించుకోమన్నాడు, ఇబ్బంది పెట్టలేదు కదా. తర్వాత కూడా మరి అక్కడ ఉన్నటువంటి కట్టేటప్పుడు చెరుబ్బాబేలు వాళ్ళు మందిరాన్ని కట్టేటప్పుడు వాళ్ళకి ఆటంకాలు వచ్చినప్పుడు నెహెమ్యా, ఎజ్రా, మూడు గ్రూపులు కదా. మూడు గ్రూపులు కట్టేటప్పుడు వాళ్ళకి ఆటంకాలు వచ్చినప్పుడు నెహెమ్యా మరి రాస్తాడు లెటరు. అది చదివి ఎస్ అని కొందరు అర్థం చేసుకోలేదు. కానీ అఫీషియల్ గా వెళ్ళినప్పుడు నెహెమ్యా లెటర్ రాసినప్పుడు పర్షియన్ రాజు దాన్ని చదివి ఎస్ మా తాత కోరేషు దీన్ని కట్టమని ఆజ్ఞాపించాడు. కాబట్టి సన్బల్లట్టు మీరెవరు దీన్ని ఆపటానికి, మీరే వాళ్ళకి సహాయం చేయండి అని స్ట్రాంగ్ గా ఆపోజిట్ గా లెటర్ రాస్తాడు. సన్బల్లట్కి ఎవరైతే ఆపుతున్నారో దేవుని మందిరాన్ని కట్టకుండా అట్లా. కాబట్టి నీతి న్యాయాలు అనుసరించి జీవించే రాజులు ఉన్నారు, అధికారం చేయొచ్చు. కానీ నీతి న్యాయాలు అనుసరించేటువంటి రాజులు ఉన్నారు, కానీ అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి వారు ఈ అష్షూరీయులు అన్నమాట. అందుకని వారు కూలిపోయినా కానీ ఎవరు దుఃఖపడేటువంటి వారు లేరు, అందరూ సంతోషించినటువంటి రాజ్యాలే అని మనం చూస్తాం. ఓకే. ఇక మూడవ పుస్తకం మనం చూసినట్లయితే ఓబద్యా గ్రంథం. ఈ ఓబద్యా అనేటువంటిది ఓబద్యా ప్రవక్త. ఈ ఓబద్యా ప్రవక్త ఎవరి గురించి రాశాడు అంటే ఏదోమీయులు అనగా ఏశావు సంతతి వారే. ఏదోమీయులు అనగా ఎర్రటి వారు. ఏశావు ఎర్రటి వాడు కదా, కాబట్టి ఏదోమీయులు అని పేరు వచ్చింది వాళ్ళకి. ఏదోమీయుల చరిత్ర, ఏదోమీయులకి ఏం జరుగుతుందో చెప్పబోయేటువంటి పుస్తకమే ఓబద్యా రాసినటువంటి పుస్తకం. ఓబద్యా, ద బుక్ ఆఫ్ ఓబద్యా అన్నమాట. అష్షూరులకి ఏం జరుగుతుందో చెప్పబోయేటువంటి పుస్తకాలు యోన, నహూం. యోనాలో వాళ్ళు మార్పు చెందుతారు, నహూములో వాళ్ళు వినరు. కాబట్టి వాళ్ళకి తీర్పు జరుగుతుంది, వాళ్ళకి శిక్ష వస్తుంది. ఈ మూడు అనేది మరి నిజంగా ఏశావు, వీళ్ళు కూడా అబ్రహాముని దేవుడు సెలెక్ట్ చేసుకున్నప్పటికీ యాకోబు దగ్గర నుంచి మనం ఇజ్రాయేలీల యొక్క సెలక్షన్ అనేటువంటిది మనం చూస్తాం. ఏశావు మరి ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడైనప్పటికీ ఇది అర్థమైంది కదా. ఏదోమి ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, ఇస్సాకు ఇద్దరు కుమారులు, యాకోబు, వీళ్ళు ఇజ్రాయేలీలు. ఇది ఏశావు ఏదోం అన్నమాట, ఎర్రటివాడు. జ్యేష్ఠత్వం కలిగిన వాడైనప్పటికీ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తిన ఏశావు. ఒక ఎర్రని చిక్కుడుగాయ కూర కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి వ్యక్తి. కాబట్టి దాని విలువ, పరిచర్య విలువ గాని, సువార్త విలువ గాని తెలియనటువంటి వారికి దేవుడు వారిని ఆ విధంగానే ఆ మంపులోనే, ఆ మైకంలోనే ఉంచుతాడు. మొదటి మెసేజ్లో మనం విన్న ప్రకారంగా అది గ్రహించినటువంటి వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి అది వెర్రితనముగా ఉన్నది. కాబట్టి విలువ తెలియనటువంటి వారికి, నశించిపోయేటువంటి వారికి వెర్రితనంగా ఉంది. జ్యేష్ఠత్వం కూడా ఏశావుకి వెర్రితనంగా ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అది యాకోబుకి ఇవ్వటం జరిగింది అన్నమాట. కాబట్టి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది యాకోబు ఏశావుల మధ్య ఉంది. అందుకనే రిబ్కా తెలివిగా ఏం చేసిద్దంటే, అయ్యా ఇప్పుడు ప్రస్తుతానికి కోపంగా ఉన్నాడు, నీవు నీ అన్న దగ్గర నువ్వేమో జ్యేష్ఠత్వ పక్కన తీసుకున్నావు, నీ తండ్రి దగ్గర నుంచి ఏమో అబద్ధం ఆడి నువ్వు ఈ యొక్క వాగ్దానాలన్నిటినీ నువ్వు తీసుకున్నావు, కాబట్టి కోపంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో ముందు ప్రస్తుతానికి ఇక్కడి నుంచి అని చెబుతారు. కోపంగా ఉన్నప్పుడు భార్యాభర్తలను ఏదైనా ఒకరికొకరు సర్దుకోవటం ఇంపార్టెంట్. తర్వాత మళ్ళా కోపంలో ఏదో ఒక మాట అయిపోయింది, అది
చినికి చినికి గాలివాన అన్నట్టుగా జరిగిద్ది అనమాట. అట్లా కాకుండా మనం జస్ట్ తెలివి అయిన వాడు ఏం చేస్తాడు, స్కిప్ చేయాలి దాన్ని. ఆ పరిస్థితి నుంచి మనం పారిపోవాలి, వెళ్ళిపోవాలి. అది ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి అలా ఇజ్రాయేలీలు ఆ యాకోబు అలా వెళ్ళిపోతారు. మరలా రిటర్న్ వచ్చినప్పుడు మరి ఆ యొక్క కానుకలను పంపించినప్పుడు ఏశావు తన కోపాన్నంతా మర్చిపోయి అన్నదమ్ములు చక్కగానే ఉంటారు. కానీ వీళ్ళు బాగానే ఉన్నా గానీ వీరి తర్వాత వచ్చినటువంటి ఆఫ్ స్ప్రింగ్స్, జనరేషన్స్ అనేటువంటిది ఈ కోపాన్ని, ఈ శత్రుత్వాన్ని మెయింటైన్ చేస్తా ఉన్నారనమాట. వీళ్ళు అన్నదమ్ములు బాగానే ఉన్నారు. కానీ వారు పుట్టినటువంటి కుమారులు దాన్ని మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఓకేనా? సో, అట్లా మనం చూసినట్లయితే ఈ యొక్క బబులోను యెరూషలేముని ఆక్రమించుకోవటం సరే. అయితే హ్మ్, ఈ ఏదోమీయులకి దేవుడు ఎందుకు శిక్షిస్తానన్నాడు అంటే, వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేశారు. ఏంటి తప్పులు అంటే, ఇజ్రాయేలు పట్టణాన్ని దోచుకున్నారు. పారిపోతున్న వారిని అవమానించారు. ఎప్పుడు ఇది జరిగింది? ఇది ఎప్పుడైతే బబులోను యెరూషలేముని ఆక్రమిస్తా ఉందో, ఆ సమయంలో ఏదోమీయులు మరి యుద్ధం జరుగుతున్నప్పుడు పారిపోయే వాళ్ళు ఉంటారు కదా! ఈ బబులోనీయులకి, అష్షూరులకి దొరకకుండా. ఆ సమయంలో వీళ్ళని అవమానిస్తున్నారు. అన్నలే, తమ్ముళ్ళే గదా! చేరదీర్చారు గదా! కానీ అలా చేయలేదు. అవమానిస్తున్నారు. అయన్ని రిఫరెన్స్‌లు మనం ఇక్కడ చూస్తాం ప్రియులారా. కాబట్టి పారిపోతున్న వారిని అవమానిస్తున్నారు. ఇదే సందు అని వాళ్ళ పట్టణంలో ఉన్నటువంటి వస్తువులను దోచుకుంటున్నారు. అదే విధంగా బబులోనీయులని రేపారు ఇజ్రాయేలుల మీదకి వెళ్ళమని. ఆ విధముగా ఏదోమీయులనేటువంటి వారు తప్పు చేయటం జరిగింది. అలానే ఒకటో అధ్యాయం 1-14 వచనాలు మనం చూసినట్లయితే, దీని మీద మనం చూసినట్లయితే ఈళ్ళు కూడా చాలా గర్వం కలిగినటువంటి వారు. ఏంటి అంటే, మేము ఉన్నత స్థలంలో ఉన్నాం. మమ్మల్ని ఎవ్వరు కూడా ఏమి చెయ్యలేరు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. మాకు భద్రతుంది అనేటువంటి వారు. హృదయ గర్వం కలిగినటువంటి వారు. చాలా డబ్బుంది అనేటువంటి వారు. సంధి చేసుకున్నవారు. వేరే రాజ్యాలు సపోర్టివ్‌గా మాకున్నాయనుకునేవాళ్ళు. మేము బలాఢ్యులము, జ్ఞానులం అనుకునేటువంటి వారు. అలా వీటన్నిటికి వీళ్ళకున్నటువంటి ప్లస్ పాయింట్స్ అన్నిటిని దేవుడు ఏ విధంగా తగ్గిస్తా ఉన్నాడంటే, పైనుండి పడేస్తా. హృదయ గర్వాన్ని తగ్గిస్తాను. డబ్బుందా? నువ్వు దోచుకున్నావు గదా ఇక్కడ. నిన్ను గూడా దోచుకునేటట్లు చేస్తాను. సంధి చేసుకున్న వాళ్ళని నా ఫ్రెండ్సే అనుకునేటువంటి వారిని నీకు వ్యతిరేకులుగా చేస్తాను. నీ బలం, నీ జ్ఞానాన్ని నిర్మూలన చేస్తాను. ఎందుకంటే నీ సహోదరుని ఆపద్దినమందు నీవు ఆనందమందు తగదు. మన సహోదరులు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సరైంది జరిగింది అని మనము ఆనందించటం బాగుండదన్నమాట. ఎగ్జాంపుల్, మన శత్రువుని టీచర్ కొడుతున్నాడనుకోండి. మనకెలా ఉండిద్ది? హ్యాపీగా ఉండిద్ది. సంతోషంగా ఉండిద్ది. నవ్వుతాం. అది టీచర్ చూసాడనుకోండి, "అరే! నీ పనెట్టుందా" అని ఏం చేస్తాడు? కొట్టేవాడిని వదిలిపెట్టి "నువ్వు రారా, ఇటు రారా" అని వాడినేసుకుంటాడు కదా! అలానే దేవుడు కూడా ఇశ్రాయేలీయులు తప్పు చేశారు. వారికి శిక్ష విధిస్తున్నాడు. ఏదో వీళ్ళ మధ్యలో వచ్చి బాగా జరిగింది అని వాళ్ళ దగ్గర దోచుకోవటం, వాళ్ళని అవమానించటం చేస్తునేసరికి ఇప్పుడు దేవుడు యొక్క కనుసూపు ఎవరి మీదకెళ్ళింది? ఏదో వీళ్ళ మీదకెళ్ళింది. కాబట్టి నిన్ను నిర్మూలన చేస్తాను నాయనా. ఎందుకంటే నీ సహోదరుని ఆపద్దినమున వాళ్ళు ఆపదలో ఉండగా నీవు ఆనందిస్తా ఉన్నావు. ఇది మంచిది కాదు అని వారికి చెప్పడం. కాబట్టి మన సహోదరులు, మన శత్రువులు ఎవరైనా ఆపద్దినంలో ఉంటే మనం ఆనందించడం అనేటువంటిది సబబు కాదు. వారి గురించి మనం ప్రార్థన చేయటం, అందులో నుంచి బయటికి, ఇట్స్ టూ డిఫికల్ట్ ఇది. కానీ యాజ్ ఎ క్రైస్తవులుగా, క్రిస్టియన్స్‌గా మనం దీనిని ప్రాక్టీస్ చేయాలి ప్రియులారా. ఓకేనా?
ఇక 16-26 కూడా చూస్తే సకల దేశాలపై కూడా తీర్పు అనేటువంటిది అక్కడ మనం ఓబద్యా గారు ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎవరైతే దేవుని విరోధముగా గర్విష్ఠులుగా ఉంటారో వారందరికీ దేవుడిచ్చే తీర్పు ఇదే అని, ఇజ్రాయేలులు సకల రాజ్యాలను జయిస్తారని, ఇజ్రాయేలుని దేవుడు సమకూరుస్తాడు అంటున్నాడు. ఓకేనా? దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది అని మనం ఈ ఓబద్యా గ్రంథంలో ఆ యొక్క హోప్‌ను కూడా మనము చూడగలం అన్నమాట. ఏదోమీయులకి ఇజ్రాయేలుకి మధ్య శత్రుత్వం ఎక్కడి నుంచి అంటే మొట్టమొదటి నుంచే, తల్లి గర్భంలో నుంచే కదా! పెనుగులాడుతా ఉంటారు. ఏశావు కోరు కోసం తన జ్యేష్ఠత్వ పక్క నమ్ము కోసం, యాకోబు తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం. మరి ఆబ్వియస్‌గా ఏశావుకి కోపం వచ్చిద్ది. అరే! తమ్ముడు అన్నం కూడా పెట్టలేదు నాకు. అన్నం కోసం జ్యేష్ఠత్వం అడుగుతా ఉన్నాడని. కోపం వచ్చింది. మరి ఆగాల్సింది. జ్యేష్ఠత్వం ఇవ్వకుండా పోతే పోయి నేను చచ్చిపోతే చచ్చిపోతానులే. నా జ్యేష్ఠత్వం నీ కోర కోసం ఇస్తాను. నేను వండుకొని తింటానులే అని ఎడంగా ఉంటే, దేవునికి లోబడి జీవిస్తే వాళ్ళని కూడా మరి ఒక సంతానంగా, ఒక వంశముగా, ఒక రాజ్యంగా చేసేవాడేమో. కానీ చచ్చిపోతున్నాననుకోని జ్యేష్ఠత్వ పక్కనివ్వటం ఏశావు చేసినటువంటి పొరపాటు. మరి యాకోబు దగ్గర తన తమ్ముడు ఆశీర్వాదాలను తీసుకునేసరికి అది కూడా ఎవరికైనా కోపమే అనిపించిద్ది. కోపం వచ్చిద్ది సహజంగా. మరలా మరి ఏశావు నిజంగానే తర్వాత యాకోబుని దగ్గరికి తీర్చుకున్నాడు గానీ, మరి తర్వాత జనరేషన్స్ అనేటువంటివి ఈ ఇజ్రాయేలుల మీద కోపాన్ని పెంచుకున్నారనమాట. ఇజ్రాయేల్ అరణ్య యాత్రలో వారిని వారి దేశంలో నుండి వెళ్ళనివ్వకుండా ఆపారు. మరి ఆ యొక్క ఐగుప్తు నుంచి కానానుకొచ్చే సమయంలో ఏదోమీలో రాజు దగ్గరికి మరి మోషే పంపించినప్పుడు, మా దేశంలో నుంచి వెళ్ళటానికి వీల్లేదు అని వారు చెబుతారు. కాబట్టి ఈ శత్రుత్వం ఎందుకు అంటే, మీరు మమ్మల్ని మోసం చేశారు అన్నటువంటి ఇదుందనమాట. ఏంటి పోనీలే క్షమించేటువంటి తత్వం లేదు. పోనీ జ్యేష్ఠత్వ హక్కుని మా యొక్క పితరుడు గూడా అవలీలగా ఇచ్చేశాడు అని మరి లోబడి దేవుడు ఏం చెబుతున్నాడో దానికి లోబడి జీవిద్దాం అనేటువంటి ఆలోచన లేదు. శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఇజ్రాయెల్ రాజు సౌలు, దావీదు, సొలొమోను, యెహోరాము, ఆహాజు ఏదోమీయులతో తరచు యుద్ధం చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా వీళ్ళు సఖ్యతగా ఉండేటువంటి వాళ్ళు కాదు ఏదోమీయులు. కాబట్టి ఇజ్రాయెల్ రాజులు ఏదోమీయులతో యుద్ధం చేయాల్సొచ్చేది. ఏదోమీయులు బబులోనీయులను ఇజ్రాయేలు మీదకి పురికొల్పారు. ఇజ్రాయేల్ మీదకి వెళ్ళండి అని పురికొల్పటం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి విషయాలు మరి ఇజ్రాయేలుకి ఏదోమీయులకి మధ్య శత్రుత్వాన్ని పెంచింది. అదే విధంగా తద్వారా ఆ శత్రుత్వంతో పాటు వీళ్ళ యొక్క గర్వము, వీళ్ళ యొక్క అహంకారము, డబ్బుందని, మేము ఉన్నత స్థలాల్లో ఉన్నామని, మేము బలాఢ్యులమని, మేము దేన్నైనా ఛేదించగలమని, అనేక మంది మాకు సపోర్టివ్‌గా ఉన్నారని, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనేటువంటి గర్వము వీరు చేసుకున్నదే వీరి నెత్తి మీదకొచ్చేటట్లు దేవుడు చేయటం అనేటువంటిది మనము ఈ యొక్క ఎదోమీయుల చరిత్ర అయినటువంటి ఓబద్య ఓబద్య గ్రంథంలో మనం చూడగలం అన్నమాట. ఇది ఓవరాల్‌గా మనకి ఓబద్య గురించి, యోనా గురించి, నహూము గురించినటువంటి విషయాలు. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆలోచించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రార్థన అయిన తర్వాత అడుగుదురు గాని. పరిశుద్ధుడు మా ప్రియ ఎవరైనా చేస్తారా మీరు? ఎవరైనా ఒకటి ప్రార్థన చేస్తారా? ఓకే అండి. హ్మ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమమయ కృపమయ తండ్రి, ఎంత గొప్ప కనికరం గల తండ్రివి దేవా. నీ గొప్ప కనికరానికే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య తండ్రి, నువ్వు చేసిన మహత్ కార్యములను బట్టి ప్రభువా నీకు ఒక్కసారి ఒక్కరోజు ప్రభువా స్తోత్రం చెల్లిస్తే సరిపోదు. దినదినము ప్రతి క్షణము ప్రతి దినము యేసయ్య తండ్రి నిన్ను మహింపరచవలసి ఉన్నది ప్రభువా. మీ గొప్ప కనికరం చేత ప్రభువా తండ్రి ఎంత తప్పులు చేసినా ప్రభువా నినవే పట్టణం విషయంలో కానీ ప్రభువా ఏదో విషయంలో కానీ ప్రభువా తండ్రి అన్ని విషయాల్లో ప్రభువా తండ్రి గర్వం కలిగిన వారిని దించి ప్రభువా బలహీనలను హెచ్చించిన వాడవి నువ్వు. ప్రభువా తండ్రి యేసురాజా నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభువా తండ్రి. నేను
కలిగి ఉన్నందుకు, నిన్ను యేసయ్య ఎరిగినందుకు, నీ నామాన్ని యేసయ్య నువ్వు మాకు ఇచ్చినందుకు ప్రభా మేమెంతో ధన్యులం. ఆ ధన్యత యేసయ్య ప్రభా ఎంత వర్ణించినా అది సరిపోదు. నీ మహిమను బట్టి, నీ కృపను బట్టి ప్రభా మేము జీవించుచున్నాం తప్ప మాది ఏమీ లేదు ప్రభా. యేసయ్య నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నిన్ను ఎంతగానో కొనియాడుచున్నాము. అన్నను బట్టి, అక్కను బట్టి మీరు యేసయ్య తండ్రి చేస్తున్న ఈ పరిచర్యను మీరు ఎంతగానో దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా తండ్రి వాళ్ళు అనుకుంటున్నవన్నీ ప్రభువా తండ్రి నీకు అనుకూలంగా ఉన్నవన్నీ యేసు నామములో జరిగించండి. ప్రభువా తండ్రి ఎంతో మందికి మార్గాన్ని ప్రభా సువార్తను పరిచర్యను చేస్తుండగా ప్రభా మా ద్వారా కూడా ప్రభువా తండ్రి యేసయ్య ప్రభా ఏశావు వలె కాక యాకోబు వలె ప్రభా ఇది ఎంతో ధన్యత అయిన జీవితం అని మేము ఎంచి ప్రభా ముందుకు సాగడానికి, నీ సువార్తను ప్రకటించడానికి మా నోరును బాగుగా తెరవండి. ప్రభువా తండ్రి మీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు యేసయ్య నీ నోటి బోరగా వానుకొని ప్రభువా తండ్రి ఎంతో మందికి ప్రభువా తండ్రి యేసయ్య ప్రభా మాదిరిగా ఉండడానికి మా జీవితాలను మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.